డాక్టర్ ఎంఏ ఆరిఫ్ ఖాన్, సీనియర్ ప్రొఫెసర్, అగ్రికల్చర్ కాలేజ్, రాజేంద్ర నగర్, ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, రాజేంద్ర నగర్. ఇక్కడ 4 రోజులు జరుగుతున్న ఒక శిక్షణా కార్యక్రమంలో చివరి భాగంగా అటవీ వ్యవసాయం మీద లెక్చర్ క్లాస్ తీసుకోమని మనల్ని కోరిన దానివల్ల నేను ఈరోజు వచ్చాను. ఇక్కడ డిఫరెంట్ డైవర్సిఫైడ్ పీపుల్స్ వచ్చారు, పర్సన్స్. అంటే అభ్యుదయ రైతులు, ఫారెస్టు, అగ్రికల్చరు, హార్టికల్చరు, ఫారెస్ట్రీ పీపుల్, ఇక వివిధ రంగాల నుంచి వచ్చిన ట్రైనీస్ వచ్చారు. కాబట్టి వాళ్ళని ఉద్దేశించి ఈ అటవీ వ్యవసాయం మన తెలంగాణ ప్రాంతానికి ఏది అనుకూలము, ఏది వైబుల్, ఏది ఎకనామికల్గా ఉంటుంది, అందులో మార్జినల్ ల్యాండ్స్ అంటే భూసారం తక్కువ ఉన్న నేలల్లో ఈ అటవీ వ్యవసాయం ఎట్లా చేయాలనే ఉద్దేశం చేతనే ఒక లెక్చర్ క్లాస్ తీసుకోమంటే వచ్చాను. దానికి అనుగుణంగా ఈ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి తెలుగు మాట్లాడే భాషల్లో ఈ అటవీ వ్యవసాయంకు మంచి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రధానమంత్రి చెప్పినట్టు మనకు రైతులకు ఆదాయం రెట్టింపు చేయాలంటే మనకు 2 మార్గాలు కనపడుతుంది. ఒకటి సమగ్ర వ్యవసాయము, దాన్నే మనం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అంటాము. రెండవది ఏమంటే అగ్రోఫారెస్ట్రీ, అదే అటవీ వ్యవసాయం. ఈ 2 పద్ధతులను అవలంబిస్తే రైతుకు ఆదాయం ఖచ్చితంగా ఎక్కువ అయ్యేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే దీంట్లో చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు మనం ఈ సమగ్ర వ్యవసాయం ఎందుకు చేయమంటున్నామంటే వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలుగా చేసుకుంటేనే మనకు ఆదాయం పెరుగుతుంది. ఒక్క వ్యవసాయం మీదనే ఆధారపడితే లాభం లేదు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో. ఎందుకంటే వ్యవసాయంలో అంతగా గిట్టుబాటు రావట్లేదు, ఆదాయం కూడా మిగలట్లేదు. కాబట్టి వ్యవసాయంతో పాటు దానికి అనుబంధం ఉన్న రంగాలైన కోళ్లను పెంచుకోవడము, మేకలను, గొర్రెలను, ఆ తర్వాత మనం ఆవులను, గేదెలను పెంచుకొని డైరీను, ఇంకా అలాగే కాకుండా చేపల సంపదను, పట్టు పురుగులను, సెరికల్చరు, ఆ తర్వాత బాతులను పెంచుకోవడము, పందులను పెంచుకోవడం, ఇలాంటి రకరకాలు కనుక చేసుకుంటే అన్నిటి నుంచి మనకు ఆదాయం వస్తే అప్పుడు ఆదాయం సుస్థిరంగా ఉండి రైతు నిలబడగలుగుతున్నాడు. ఒక దాంట్లో నష్టం వచ్చినా ఇంకో దాంట్లో మనం నిలదొక్కోవచ్చు. అలాగే అన్నిట్లో కూడా మంచిగా ఆదాయం వస్తే రైతు సుస్థిర ఆదాయం బాగా ఉంటుందనే ఉద్దేశం చేతనే సమగ్ర వ్యవసాయం చేయమంటున్నాము. అది మనం గత పాతకాలంలో చేసేవాళ్ళము. కానీ కొన్ని కారణాల వలన రైతులు కేవలము వ్యవసాయం మీదనే ఆధారపడి ఈ మాదిరిగా ఆర్థిక నష్టంగా పోతున్నారు. దాని తర్వాత మనము విపరీతమైన అనర్థాలు చూస్తున్నాము. రైతుల్లో కొంతమంది ఇట్లా సూసైడ్లు అన్నీ చేసుకుంటున్నారు. కాబట్టి దాన్ని నుంచి అధికంగా మించాలంటే మనం వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలు చేసుకోమంటున్నాము. దాంతోపాటు రెండవది ఏమంటే అటవీ వ్యవసాయం. ఈ అటవీ వ్యవసాయం అంటే మనం వ్యవసాయమే కాకుండా చెట్లను పెంచి ఆ చెట్ల మధ్యలో వ్యవసాయం చేయడం. చెట్ల మధ్యలో వ్యవసాయం అంటే మనకు ఉన్న నేల అనుకూలతను బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి, మనకున్న వనరులను బట్టి, మనకున్న మార్కెట్ సదుపాయాలను బట్టి మనం ఈ చెట్ల మధ్యలో మనం ఏవైనా మనం పైర్లను ఎంచుకోవచ్చు. ఉదాహరణకు చిరుధాన్యాలు చేసుకోవచ్చు, కొర్రలు, జొన్నలు, సజ్జలు, రాగులు. అలాగే మనకు మార్కెట్ ఫెసిలిటీ బాగా ఉంది, లేబర్ ప్రాబ్లం లేదు, కూరగాయలు పెంచుకోవచ్చు. ఎందుకంటే సిటీ దగ్గర ఉంది, కూరగాయలు పండించి మన కూరగాయల ఆదాయం. అలాగే పూల మొక్కలను వేసుకోవచ్చు. ఇక దాని తర్వాత ఒకవేళ మనకు జీవాలు కనుక ఉన్నాయంటే పశుగ్రాసాలు వేసుకోవచ్చు. పశుగ్రాసాల్లో దాంట్లో గడ్డి జాతి పశుగ్రాసాలు, పప్పు జాతి పశుగ్రాసాలు, ఈ మాదిరిగా ఏకవార్షిక, బహువార్షికాలు వేసుకోవచ్చు. ఇక లేదు అనుకుంటే మనకు మిగతాది కూడా పంటలు వేసుకునేదానికి అవకాశం ఉంది. అలాగే మన అపరాలు వేసుకోవచ్చు, కందులు, మనకు పెసర, మినుము, మనకు మన ఉలవలు, బొబ్బర్లు ఇలాంటివన్నీ వేసుకొని భూసారం కూడా మనం పెంచవచ్చు. ఈ మాదిరిగా రకరకాలుగా మనకు దీంట్లో అటవీ వ్యవసాయంలో మనకు అవకాశం ఉంది. ఈ అటవీ వ్యవసాయంలో గొప్పతనం ఏమంటే ఇక్కడ ఎటువంటి చెట్లనైనా పైర్లైనా మనం ఎంపిక చేసుకోవచ్చు. ఈ చెట్లు, పైర్లతో పాటు మనం జీవాలను కూడా పెంచుకుంటే ఈ 3ను మనం అనుబంధం చేస్తాం. కాబట్టి అటవీ వ్యవసాయంలో మనకు వనరులను బాగా చేసుకోవచ్చు. ఈ అటవీ వ్యవసాయంలో ఇంకా ముఖ్యమైన మనకు లాభం ఏమంటే ఇక్కడ రిస్క్ తక్కువ, మేనేజ్మెంట్ చాలా ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే మనకు ఎలాంటి నేలల్లో అయినా మనం చెట్లను పెంచుకోవచ్చు. మనకు ఉన్న నేలను బట్టి ఇప్పుడు బంజరు భూములు ఉన్నాయి, బీడు భూములు ఉన్నాయి. దాని తర్వాత మనకు భూసారం తక్కువ ఉన్నాయి. అలాంటి దాంట్లో మనం ఈ కానుగ చెట్లు, జీవనింధన చెట్లు, వేప చెట్లు, టేక్ చెట్లు ఇలాంటి పెంచుకోవచ్చు. అలా తర్వాత మనకు కొద్దిగా మార్కెట్ సదుపాయం ఉంది, మన బైబ్యాక్ పాలసీ ఉంది అనుకుంటే ఈ పేపర్ ఇండస్ట్రీ ఏమైనా దగ్గరగా ఉందంటే దానికి బైబ్యాక్ పాలసీగా మనం ఈ యూకలిప్టస్, సుబాబులు, సరుగుడు ఇలాంటివన్నీ వేసుకొని మనం కలప గుజ్జు కూడా వాడుకోవచ్చు.
అలాగా ఉంది. ఇక ముఖ్యంగా ఏమంటే ఈ గత 4-5 సంవత్సరాల నుంచి మలబారు వేప అనేది ఒక మనకు చెట్లు త్వరగా పెరిగి అంటే 7 సంవత్సరాలు మనం కటింగ్ చేసుకోవచ్చు. ఈ 7 సంవత్సరాల తర్వాత మనకు అది కటింగ్ చేసుకోవచ్చు కాబట్టి ఇది మల్టీపర్పస్గా వాడచ్చు. ఇది ఎక్కువగా ప్లైవుడ్, వెనీర్ వుడ్, మనం టేబుల్స్, తలుపులు, ద్వారబంధాలు ఇవన్నీ చేసేదానికి మనకు బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు ప్రస్తుతం మనకు టింబర్ అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది. మనకు పెరిగే జనాభాకు ప్రతి ఒక్కరికి కూడు గుడ్డు నీడ కావాలా. కాబట్టి ఆ నీడ కావాలంటే ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలా. ఈ ఇల్లు కావాలంటే మనకు ఇంత ముందు మాదిరి మనకు ఇప్పుడు చేసే రియల్టర్స్ కానీ ఎవరు కలప టేకు వేయట్లేదు. ఎందుకంటే అది కాస్ట్లీ. అవి చెట్లు కూడా లేటుగా పెరుగుతాయి కాబట్టి మనకు మనకు టేకు దొరకడం చాలా తక్కువ ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం హౌస్ కన్స్ట్రక్షన్స్కు, బిల్డింగ్ మెటీరియల్కు ఎక్కువగా మనకు ఈ మలబారు వేప అంటే దాన్ని మీలియా దూబి అంటున్నాం. ఇది చక్కటిగా మనకు రీప్లేస్మెంట్ చేస్తుంది. ఈ మలబారు వేప కనుక మనం కొద్దిగా నీటి తడులు పెట్టుకొని మనం నీటి సౌకర్యం ఉంటే ఇంకా బాగా వస్తుంది. దీని ద్వారా మనము మన లెక్కల ప్రకారము మనకు 7 సంవత్సరాల్లో అయితే నికరంగా 10 లక్షల లాభాలు వస్తుంది. అది మనము ఈ 7 సంవత్సరాలు మొదటి సంవత్సరమే కొద్దిగా చెట్లు పెట్టేదానికి, గుంతలు తవ్వేదానికి, మధ్యలో అంతర్సేద్యం చేసి దున్నేదానికి మనకు మొత్తానికి కలుపుకుంటే 1.5 లక్ష అవుతుంది. అలాగా 13 లక్షల్లో 1.5 లక్షలు తీసేస్తే మనకు దగ్గర 10 నుంచి 11 లక్షలు నికర ఆదాయం వస్తుంది. దీంట్లో పెట్టుబడి ఎక్కువగా ఉండదు. మన వర్షాకాలంలో ఈ చెట్లు తెచ్చుకొని మలబారు చెట్లు నాటుకుంటే మనం బతికిపోతాయి. దాని తర్వాత ఈ చెట్ల మధ్యలో కూడా మనము కనీసం మనం 10 అడుగులు 12 అడుగులు ఉంచుతాం కాబట్టి ఆ ఖాళీ స్థలాన్ని కూడా మనము వేస్ట్ చేయకుండా దాంట్లో అంతర పంటలు మనకు ఇందాక చెప్పినట్టు అంతర పంటలు చిరుధాన్యాలు, అపరాలు, పప్పు దినుసులు, కూరగాయలు, పూల మొక్కలు, పశుగ్రాసులు ఏవన్నీ వేసుకొని దాని ద్వారా కూడా మనము ఈ అంతర పంటల ద్వారా ఆదాయం తెచ్చుకొని ఈ భూసారాన్ని పెంచేసి మనం 7 సంవత్సరాల తర్వాత చెట్లను నరికిన వల్ల ఎకరానికి మనకు 200 టన్నులు వస్తుంది. ఇప్పుడు మనకు సీజన్ బట్టి మనకు టన్నులు క్వాలిటీని బట్టి 4,000 నుంచి 5,000, 6,000 వస్తుంది. కాబట్టి రైతులకు ఈ అటవీ వ్యవసాయం చేసి చెట్లు పెంచిన దానివల్ల వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. ఎందుకంటే దీంట్లో కూలీల సమస్య లేదు, టైం లేక చేయాలని ఏం లేదు. ఇక మారుతున్న వాతావరణ పరిస్థితులు, భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి, వర్షాలు తక్కువ పడుతున్నాయి. ఇలాంటప్పుడు మనం చెట్లు పెట్టుకుంటే బాగుంటుంది. ఈ చెట్లు పెంచిన దానివల్ల పర్యావరణం కూడా బాగుంటుంది. మనకు ఈ గవర్నమెంట్ కాన్సెప్ట్ ప్రకారం హరితహారం కింద మనకు చెట్లు పెంచుతున్నాము. అలాగా చెట్ల సంఖ్య కూడా మనకు అడవి కాకుండా అడవియేతర భూముల్లో ఎక్కువ కావాలనుకుంటే మనం ఈ అటవీ వ్యవసాయంలో చెట్లు పెంచిన దానివల్ల చెట్ల సంఖ్య ఎక్కువ దానివల్ల కాలుష్యం తగ్గుతుంది, వాతావరణం బాగా ఉంటుంది. మనకు ఈ కార్బన్ డైఆక్సైడ్, ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కూడా తగ్గుతుంది. ఇన్ని రకాల ఉపయోగాలు ఉంది కాబట్టి అటవీ వ్యవసాయాన్ని మన్నగా చేయాలని చెప్తున్నాము. ఈ అటవీ వ్యవసాయంలో ముఖ్యంగా మనకు ఆహార భద్రత వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మన చెట్ల మధ్యలో మనం ఆహార పంటలు తీసుకుంటాము, చిరుధాన్యాలు, అపరాలు, పప్పు దినుసులు, నూనె గింజలు, కూరగాయలు తీసుకుంటాం అంటే ఆహార భద్రత ఉంటుంది. చెట్ల ఎంపికలో మనం పశుగ్రాసం చెట్లను పెట్టుకోవచ్చు. ఉదాహరణకు సుబాబులు తీసుకున్నామంటే పశుగ్రాసం అంటే ఈ పశుగ్రాసం కూడా రైతుకు చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రతి రైతుకు వ్యవసాయంతో పాటు గొర్రెలు, మేకలు, మనకు ఈ ఆవులను, గేదెలను మనం పెంచుతుంటారు. కాబట్టి పశుగ్రాసాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే ఈ పశుగ్రాసం చెట్లే మనం పెట్టుకోవచ్చు. చెట్లను కొమ్మలు నరికేసి అది పెట్టుకోవచ్చు, ఆ మాదిరి చేసుకోవచ్చు. ఈ మాదిరి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి అటవీ వ్యవసాయం అనేది ముందు చాలా అవకాశం ఉంది. రైతు సోదరులు వాళ్ళకు ఈ వ్యవసాయంతో పాటే కాకుండా చెట్లను పెంచుకొని అన్నీ చేసుకుంటే వాళ్ళ ఆదాయం బాగుంటుంది, సుస్థిరంగా ఉంటుంది. వాళ్ళకు ఓవరాల్గా వాళ్ళకి సస్టైనబిలిటీ ఉంటుంది. పంట మార్పిడి చాలా వరకు రైతులు చేయట్లేదు. వేసిన వాళ్ళు పత్తి మాత్రం వేస్తారు చాలా ఏరియాలలో. దీనివల్ల కొద్ది నష్టాలు కూడా వచ్చినట్టుంది. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి సొల్యూషన్? మనం రైతు సోదరులు చెప్తున్నాము పంట మార్పిడి వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే అందరూ ఏక పంట వేసిన దానివల్ల ఇది మార్కెట్ గ్లట్ కూడా వస్తుంది. గవర్నమెంట్ కానీ ఇప్పుడు సీసీఐ కానీ ఎక్కువ క్వాంటిటీని కొనలేరు. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే మనకు రైతులకు నష్టపోతున్నారు. కాబట్టి పంట మార్పిడి చేస్తే మనకు దానివల్ల పోటీ కూడా తగ్గుతుంది. దిగుబడులు ఎక్కువైనప్పుడు తీసుకునేవాళ్ళు చాలా తక్కువగా అడుగుతారు. కాబట్టి ఈ పత్తి పంటను ఎందుకు ఇస్తున్నారంటే ముందు మనకి ఇది కమర్షియల్ క్రాప్గా వచ్చింది కాబట్టి సీసీఐ వాళ్ళు క్వింటాల్కు మనకు వాళ్ళు ఎంఎస్పి ఇస్తున్నారు కాబట్టి పెంచారు. దాన్ని చూసుకొని రైతులు అందరూ పత్తి పంట వేస్తున్నారు. కానీ ఎప్పుడు ఏకకాల పంట వేసిన దానివల్ల చాలా అనర్థాలు వస్తాయి. భూమిలో భూసారం కూడా తగ్గుతుంది. ప్రతి 2 సంవత్సరాలకు పంట మార్పిడి తప్పనిసరిగా మార్చాలి.